అధికారం ముసుగులో అరాచకాలు, ప్రత్యర్థి ఆస్తులపై దాడులు, బాధితులపైనే ఎదురు కేసులు, తప్పు చేసిన పచ్చనేతలకు పోలీసుల వత్తాసులు. మొత్తం డ్రామాపై హైకోర్టు సీరియస్. దాంతో కోర్టులో పోలీస్ బాసే సారీ చెప్పాల్సిన దుస్థితి. ఇంతకీ అసలేం జరిగింది? నరసరావుపేట పల్నాడు ముఖద్వారం. ఆంధ్ర తొలి స్పీకర్ నుంచి పవర్ఫుల్ లీడర్ కాసు బ్రహ్మానందరెడ్డి వరకు ఎందరో రాజకీయ నేతలకు పురిటిగడ్డ నరసరావుపేట. ఎందరో మహామహా రాజకీయ నాయకులకు పుట్టినిల్లైన నరసరావుపేటకు అధికార పార్టీ నేతల తీరు మచ్చతెస్తోంది. పచ్చ నేతల దౌర్జన్యానికి నరసరావుపేట కేరాఫ్గా మారింది. ఇక్కడ అధికార పార్టీ నేతలు చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అన్నట్లు మారిపోయింది. ఖాకీలు పేరుకే ఇక్కడ పనిచేస్తుంటారు, కానీ చీమ చిటుక్కుమన్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరగాలి. కాదని ఎదురొచ్చిన వారిని ఆర్థికంగా మానసికంగా కృంగదీయడం ఇక్కడ పరిపాటే. అధికార పార్టీ నేతల అరాచకాలకు నిలువెత్తు నిదర్శనమే ఎన్సీవీ కేబుల్పై దాడి. అధికార పార్టీ సంస్థలో కలిపేయాలంటూ ఎన్సీవీ ఛానల్పై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు మాట వినలేదని రోజుకో రకంగా దాడి చేయడం మొదలుపెట్టారు. ఏకంగా కార్యాలయంలో కంట్రోల్ రూంపై దాడి చేసి గోండాయిజాన్ని ప్రదర్శించారు. కోడెల శివప్రసాదరావు కొడుకైనటువంటి శివరామకృష్ణ ఇద్దరు వేరే వాళ్ళతో కలిసేసి ఏకే కమ్యూనికేషన్స్ అనేటువంటి పేరు మీద నర్సరావుపేటలో మాకు పోటీగా కేబుల్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే 2014లో గవర్నమెంట్ చేంజ్ అయిందో, అతను స్పీకర్గా ఎలక్ట్ అయ్యాడో, ఆ అర్ధరాత్రే వాళ్ళ రౌడీలందరినీ కూడా ఆపరేటర్లు ఇళ్ళందరికీ పంపించి కార్లలో ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా వీడియోని కూడా హైకోర్టులో మేము సబ్మిట్ చేయడం జరిగింది. న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్తే తిరిగి బాధితుడిపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన కోర్టు పోలీసులకు వార్నింగ్ ఇచ్చి నిందితులను అరెస్టు చేయాలంటూ ఆదేశించింది. కానీ పోలీసులు హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. దీంతో అధికారులపై సీరియస్ అయిన హైకోర్టు గుంటూరు రూరల్ ఎస్పీతో పాటు నరసరావుపేట డీఎస్పీ, సిఐ, ఎస్ఐలకు నోటీసులు జారీ చేసింది. రూరల్ ఎస్పీ హైకోర్టుకెళ్లి క్షమాపణలు చెప్పి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాల్సొచ్చింది. కోర్టు ఆదేశాలతో కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణులతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం పోలీస్ శాఖలో కలవరం రేపింది. కోర్టు అక్షింతలతో పబ్లిక్లో తమ పరువు పోయిందని ఖాకీలు తెగ మదన పడిపోతున్నారు.